జనసేన టీడీపీ కూటమి అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొలిక్కి వస్తోందా? పవన్ చంద్రబాబు వరుస భేటీలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయా? అతి త్వరలోనే లిస్టు విడుదల కానుందా? పొత్తులో భాగంగా జనసేనకు భారీ సంఖ్యలో సీట్లు దక్కనున్నాయా? రోజు రోజుకు బలం పెంచుకుంటున్న జనసేన పోటీ చేస్తే గెలిచే స్థానాలు ఇవేనా? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో జనసేన ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. నరసాపురం, భీమవరం, పాలకొల్లు, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, ఉంగుటూరు, నిడదవోలు నియోజకవర్గాలతో పాటుగా ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన పోలవరం, ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కొవ్వూరు, చింతలపూడిలో కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఈ 15 అసెంబ్లీ స్థానాల్లో 11 అసెంబ్లీ స్థానాలకు పైగా నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇలా చూసుకుంటే నరసాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, అటు నిడదవోలు, కొవ్వూరు, ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే కొవ్వూరు, చింతలపూడి, ఎస్టీ నియోజకవర్గం చూసుకుంటే పోలవరం, అలా కాకుండా జనరల్ స్థానాలు చూసుకుంటే వీటితో పాటుగా ఏలూరు, ఉంగుటూరు, ఇలా దాదాపుగా మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 11 జనరల్ నియోజకవర్గాల్లో 10 జనరల్ నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అదే రకంగా చూసుకుంటే ఎస్సీ రిజర్వ్డ్ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపు జనాభా ఎక్కువగా ఉన్నారు. పోలవరం ఒకే ఒక్క ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం నియోజకవర్గంలో కూడా ఎస్టీల తర్వాత ఎస్సీలు, తర్వాత కాపు సామాజిక వర్గ ఓటర్లు కూడా పోలవరం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ 15 నియోజకవర్గాల్లో కూడా పాలకొల్లు, తాడేపల్లిగూడెం ఈ 2 నియోజకవర్గాల్లో దాదాపుగా 60కి పైగా నియోజకవర్గ ఓటర్లలో 60% పైగా కూడా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నాడు కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇలాగే మొత్తం ప్రతిసారి కూడా ఈ 15 నియోజకవర్గాల్లో ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపుగా 11కు పైగా నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈసారి కాపు ఓటర్లందరూ కూడా జనసేనకు ఓటేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రధానంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలపైన ఆశావాహులు కూడా ఎక్కువ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 10 సీట్ల వరకు 15 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంట్ స్థానం, నరసాపురం పార్లమెంట్ స్థానం, ఏలూరు పార్లమెంట్ స్థానాల్లో నరసాపురం పార్లమెంట్ స్థానానికి అదే రకంగా 1 పార్లమెంటు, 10 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకి కేటాయిస్తారంటూ కూడా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. అదే రకంగా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఎంతో ఆశగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనే అత్యధిక సంఖ్యాకులు కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. కాబట్టి జనసేనకు కూడా ఈ 2 జిల్లాల నుంచే ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 10 అసెంబ్లీ స్థానాలు, అదే రకంగా 1 పార్లమెంటు స్థానం కూడా కేటాయిస్తారని ఆశావాహులు తమ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇప్పటికే జనసేన తరఫున 10 అసెంబ్లీ స్థానాలు వస్తాయంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అదే రకంగా ఆశావాహులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా, అప్పుడు కోస్తా జిల్లాలో కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా అయితేనేమి, పశ్చిమ గోదావరి జిల్లాలో అయితేనేమి ఎక్కువ అత్యధిక నియోజకవర్గాల్లో దాదాపుగా 80% నియోజకవర్గాల్లో కాపు సామాజిక ఓటర్లు అత్యధిక ప్రభావం చూపిస్తున్నారు. నేను చెప్పినట్టుగా ఈ 10 జనరల్ 11 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే 11 జనరల్ స్థానాలు ఉన్నాయి. ఈ 11 జనరల్లో 10 జనరల్ స్థానాల్లో కాపు ఓటర్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు పాలకొల్లు, తాడేపల్లిగూడెం విషయం చూసుకుంటే 50 అబవ్ ఉన్నారు. మొత్తం ఓటర్లో 50 అబవ్ ఉన్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఎస్టీ నియోజకవర్గంగా ఉన్న పోలవరం నియోజకవర్గంలో దాదాపుగా 64,000 చిల్లర ఓటర్లు కాపు ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు తర్వాత కాపులు అత్యధికంగా ఉన్నట్టు కూడా సమాచారం. ఇక కొవ్వూరు చూసుకుంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అక్కడ
ఎవరో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం తర్వాత స్థాయిలో అంతే జనాభా కలిగి కాపు సామాజిక ఓటర్లు ఎక్కువ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 జనరల్ స్థానాలు అయితే దాదాపు 10 స్థానాల్లోనూ 3 ఎస్సీ రిజర్వ్లో అయితే 2 ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో, 1 ఎస్టీ రిజర్వ్ స్థానంలో కూడా కాపు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. గత అనుభవాలు దృష్ట్యా చూసుకుంటే ఇక తాడేపల్లిగూడెం చూసుకుంటే కాపులు దాదాపుగా 50% కన్నా ఎక్కువే ఉన్నారని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. గతంలో ప్రజారాజ్యం పోటీ చేసినప్పుడు ఈలి నాని అక్కడి నుంచి కూడా విజయం సాధించారు. తర్వాత 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ తరపు నుంచి కూడా అక్కడ విజయం సాధించిన పరిస్థితి అయితే ఉంది. అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గాల్లో తాడేపల్లిగూడెం కీలకంగా కూడా భావించవచ్చు. ఎందుకంటే 50% ఉన్న మొత్తం ఓటర్లలో 50% పైగా ఓటర్లు తాడేపల్లిగూడెంలో ఉన్నారు. అదే రకంగా పాలకొల్లు కూడా ఉండే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే జనసేన బలంగా ఉండి కాపులు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేన ఖచ్చితంగా బలంగా ఉంది. ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకు కేటాయిస్తారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు వరుస భేటీల నేపథ్యంలో ఆశావాహులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 15 నియోజకవర్గాల్లో దాదాపుగా 10 అసెంబ్లీ స్థానాలు జనసేన కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుంది. అదే రకంగా ఆశావాహులు కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అదే రకంగా నరసాపురం పార్లమెంటు కూడా జనసేనకి ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని సీట్లు ఇస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తంగా జన సైనికులు అదే రకంగా జనసేనలు పోటీ చేసిన ఆశావాహులు మాత్రం ఖచ్చితంగా 10 అసెంబ్లీ స్థానాలు, 1 పార్లమెంటు నరసాపురం పార్లమెంటు సీటు వస్తుందని కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వీటి కోసం జన సైనికులు అదే రకంగా జనసేన నాయకులు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.